ఒకసారి ఊహించుకోండి, రెండు పెద్ద కంపెనీలు త్వరలో కలిసిపోబోతున్నాయి. ఈ విషయం బయట ప్రపంచానికి రేపు ఉదయం అఫీషియల్గా తెలుస్తుంది. కానీ ఈ రోజు సాయంత్రానికే ఎవరో ఒక వ్యక్తి ఆ కంపెనీకి చెందిన లక్షల షేర్లు కొని మరుసటి రోజు మార్కెట్ ఓపెన్ అవ్వగానే కోట్లు లాభం సంపాదిస్తాడు. ఇది అతని అదృష్టమా, తెలివా, లేక ఇంకేదైనానా? హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraj.com. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఆసక్తికరమైన విషయం ఇన్సైడర్ ట్రేడింగ్. ఈ పదం వినడానికి చాలా కాంప్లెక్స్గా అనిపించినా దీని వెనక ఉన్న లాజిక్ చాలా సింపుల్. ఒక పెద్ద కార్పొరేట్ పార్క్ డిజైన్ చేస్తున్న ఒక ఆర్కిటెక్ట్ని ఉదాహరణగా తీసుకోండి. ఆ ప్రాజెక్ట్ వల్ల చుట్టుపక్కల ఒక పెద్ద హైవే వస్తుందని, డెవలప్మెంట్ జరుగుతుందని అతనికి మాత్రమే ముందుగా తెలుసు. ఆ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని వాడుకొని తక్కువ ధరకే అక్కడి భూములన్నీ తనే కొనేస్తే సామాన్య ప్రజలకది ఎంత అన్యాయం? స్టాక్ మార్కెట్స్లో కూడా సరిగ్గా ఇదే జరుగుతుంది. కంపెనీలో పనిచేసే ప్రమోటర్లు, డైరెక్టర్లు లేదా ఆడిటర్ల దగ్గర ఆ కంపెనీకి సంబంధించిన అన్పబ్లిష్డ్ ప్రైస్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఒక పెద్ద కాంట్రాక్ట్ రాబోతుందనో లేదా కంపెనీ భారీ నష్టాల్లో ఉందనో పబ్లిక్ కంటే ముందే వారికి తెలుస్తుంది. ఈ న్యూస్ బయటకు రాకముందే ఆ సమాచారాన్ని వాడుకొని షేర్లు కొనడం లేదా అమ్మడం చేస్తే దాన్నే ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి. కంపెనీలో పనిచేసేవాళ్లు ఆ కంపెనీ షేర్లు కొనడం తప్పు కాదు, దాన్ని ఇన్సైడర్ బయింగ్ అంటారు. అది పూర్తిగా లీగల్. కానీ పబ్లిక్కి తెలియని రహస్య సమాచారంతో ట్రేడ్ చేయడం లేదా ఆ ఇన్ఫర్మేషన్ని తమ స్నేహితులకు లీక్ చేయడం ఇల్లీగల్. సెబీ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మరి సామాన్య ఇన్వెస్టర్లుగా మనమేం చేయాలి? దీని నుండి మనల్ని మనం కాపాడుకోవడాన్ని మీరు చేయాల్సిన 3 పనులున్నాయి. మొదటిది, రూమర్స్ని నమ్మి ఎప్పుడూ ట్రేడ్ చేయకండి. నాకొక ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఈ షేర్ కొనండి అని ఎవరైనా చెప్తే అది ఒక ట్రాప్ అని గ్రహించి వెంటనే పక్కకొచ్చేయండి. రెండవది, కంపెనీల అఫీషియల్ ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ని ఫాలో అవ్వండి. ప్రమోటర్లు లీగల్గా షేర్లు కొంటున్నారా లేదా అమ్ముతున్నారా అనేది మనకు స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లలో క్లియర్గా తెలుస్తుంది. అది మీ అనాలిసిస్కి బాగా ఉపయోగపడుతుంది. మూడవది, ఎప్పుడూ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. షార్ట్ టర్మ్ న్యూస్ కన్నా లాంగ్ టర్మ్ కంపెనీ బిజినెస్ మోడల్ పైన ఫోకస్ పెట్టే ఇలాంటి స్కామ్స్ వల్ల మీ పోర్ట్ఫోలియోకి ఎలాంటి నష్టం జరగదు. స్టాక్ మార్కెట్ అనేది అందరికీ సమాన అవకాశాలున్న ఒక వేదిక. దాన్ని రూల్స్ ప్రకారం ఆడితేనే రియల్ వెల్త్ క్రియేట్ అవుతుంది. షార్ట్ కట్స్ ఎప్పుడూ ప్రమాదమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం ఫిన్విరాజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.